ఆయన ఒక కానిస్టేబుల్ పక్కింటి యువతి ప్రేమలో పడ్డాడు. వాళ్ళిద్దరూ ఏడాది పాటు ప్రేమించుకున్నారు. ఆర్య సమాజంలో పెళ్లి చేసుకొని కాపురం పెట్టారు. పుట్టింటికి వెళ్ళొస్తానని వెళ్ళిన ఆ యువతి తిరిగి రాలేదు. భార్య కనిపించకపోవడంతో కానిస్టేబుల్ అదృశ్యమయ్యాడు. మిస్టరీగా మారిన కానిస్టేబుల్ ప్రేమ వ్యవహారం చివరకు నార్సింగ్ పోలీస్ స్టేషన్కు చేరింది. నార్సింగ్లో ప్రేమ పెళ్లి వివాదం. ఆర్య సమాజంలో పెళ్లాడిన ప్రేమ జంట, ప్రేమించి పెళ్లి చేసుకున్న కానిస్టేబుల్, పెళ్లైన 9 రోజులకే పెటాకులైన ప్రేమ పెళ్లి. ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకున్నాడని కానిస్టేబుల్పై యువతి ఫిర్యాదు. భార్య కనిపించలేదని కానిస్టేబుల్ ఫిర్యాదు. పెళ్లైన 9 రోజులకే ఓ కానిస్టేబుల్ కనిపించకుండా అదృశ్యమయ్యాడు. ఖానాపూర్కు చెందిన రమేష్ లంగర్ హౌస్లో కానిస్టేబుల్గా పనిచేసేవాడు. పక్కింటి యువతి ప్రేమలో పడిన రమేష్ ఈ నెల 7వ తేదీన జీడిమెట్లలోని ఆర్య సమాజ్లో ఆ యువతిని పెళ్లాడాడు. వేరుగా కాపురం పెట్టారు. యువతి తల్లిదండ్రులు మిస్సింగ్ కేసు పెట్టారని తెలుసుకొని పోలీసులను ఆశ్రయించారు. 7వ తారీఖు రోజున ఖానాపూర్ గ్రామానికి రమేష్ మాధురి అనే 2 వ్యక్తులు మా గారికి వచ్చి మీ ఇద్దరం మేజర్లో ఆర్య సమాజ్ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం సార్. మా ఇంట్లో మిస్సింగ్ కేసు కంప్లైంట్ చేస్తుందని చెప్పి కాబట్టి మీ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ మిస్సింగ్ కేసు చెప్పి ఇచ్చే అవకాశం లేదు కాబట్టి కంప్లైంట్ ఇచ్చే అవకాశం కాబట్టి మీ ఇంట్లో రిజిస్టర్ చెప్పి వెళ్ళిపోయారు మా గారికి. మ్యారేజ్ చేసుకున్న తర్వాత అమ్మాయిని అడిగాను నేను, డిస్టర్బ్ పూర్తిగా పెళ్లి చేసుకున్నాం అంటే ఎస్ సార్ సిన్స్ ఇయర్స్ లవింగ్ హిమ్ కాబట్టి ప్రేమించి పెళ్లి చేసుకున్నాము. మా ఇంట్లో వాళ్ళకి ఇష్టంగా చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన ఆర్య సమాజ్ సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా మాకు ఇచ్చి ఒక జిరాక్స్ దగ్గర పెట్టుకున్నాం. తర్వాత ఇద్దరు వెళ్ళిపోయారు వాళ్ళు. తల్లి ఆరోగ్యం సరిగా లేదని పుట్టింటికెళ్లిన రమేష్ భార్య ఎంతకీ ఇంటికి తిరిగి రాలేదు. దిగాలు చెందిన కానిస్టేబుల్ రమేష్ భార్య కనిపించడం లేదని నార్సింగ్ పోలీసులను ఆశ్రయించాడు. లంగరోజు పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ పనిచేస్తుంటాడు. ఇతను వచ్చి నా భార్య కనిపిస్తుందని చెప్పేసి మాకు కంప్లైంట్ చేయడంతో మిస్సింగ్ కేసు రిజిస్ట్రేషన్ అతని మీద, అతని కంప్లైంట్ మీద. మళ్ళీ అది జరిగినట్టు ఒక 2 రోజులు 3 రోజుల తర్వాత ఈ మాధురి తన పేరెంట్స్ని అడ్వకేట్ని తీసుకొని స్టేషన్కి వచ్చి నీ కానిస్టేబుల్ బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు అంతను తనను కట్నం కోసం వేధిస్తుంటే కంప్లైంట్ చేయడంతో రిలవెంట్ స్టేషన్స్ కింద కేసు రిజిస్ట్రేషన్ జరిగింది. లీవ్లో ఉన్నాడు అని తెలిసింది. నేను లంగర్ ఇన్స్పెక్టర్ మాట్లాడడం జరిగింది. 2 కేసులు కూడా దర్యాప్తు చేస్తున్నాను. రమేష్ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆ మరుసటి రోజే ఆమె కుటుంబ సభ్యులతో కలిసి కానిస్టేబుల్ రమేష్ బెదిరిస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే కానిస్టేబుల్ రమేష్ కనిపించకుండా పోయాడు. రమేష్ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్లు తెలుస్తోంది. కానిస్టేబుల్ తనను కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకున్నాడంటోంది ఆ యువతి. అసలు తెలియదు నాకు ఏమవుతుందో. అక్కడ నుంచి సికింద్రాబాద్ అని చెప్పిండు. సికింద్రాబాద్ ఆర్ఎస్ సమాజ్కి తీసుకెళ్ళి డైరెక్ట్ తీసుకెళ్ళిండు. ఇంకా అక్కడికి మ్యారేజ్ చేసుకుండు. అక్కడ నాకు తెలియని వ్యక్తులతోనే సిగ్నేచర్స్ వాళ్ళ ఫ్రెండ్స్తోనే పెట్టించిండు. ఇంకా మ్యారేజ్ అసలు ఏమైందో నాకు అసలు ఏం తెలియదు. అక్కడ ఫొటోస్ సిగ్నేచరు వాళ్ళ ఫ్రెండ్స్తో సిగ్నేచర్ పెట్టించిండు. మళ్ళీ అక్కడ నుంచి నార్సింగ్ పిఎస్ తీసుకొని వచ్చిండు. అక్కడ బెదిరించిన పిఎస్లో ఇట్లా అడుగుతారు అని నీ ఇష్టంగానే చెప్పాలి అని అన్నాడు. ఏం చెప్పాలి అంటే ఇట్లా 6 years నుంచి లవ్ చేసుకుంటున్నాం, ఆ కంప్లైంట్ రాసి పెట్టాలాడ, నేను రాయను నువ్వే రాయాలి అని బెదిరించాను. నార్సింగ్ పిఎస్ వచ్చినాక అక్కడ లెటర్ రాపించింది. 6 years నుంచి లవ్ చేసుకుంటున్నాం, అడ్రస్ అవన్నీ రాయించి 6 years నుంచి లవ్ చేసుకుంటున్నాం, ఇది నా ఇష్టపూర్వకంగానే మ్యారేజ్ చేసుకున్నా నేను అని రాయమని చెప్పిండు. ఇట్లా నా ఫ్యామిలీతోని మా ఇద్దరికి హాని ఉంది అని చెప్పి అక్కడ పెట్టించిండు. ఇంకా యువతిని ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకున్నాడా? యువతి ఇష్టపూర్వకంగానే పెళ్లాడిందా? కానిస్టేబుల్ రమేష్ ఎక్కడికెళ్లాడు అన్న నిజాలు పోలీసుల విచారణలో తేలనున్నాయి.